సో ఈ రోజు మనతో పాటు శ్రీహర్ష గారు ఉన్నారు. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మంచి మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ మూవీ కంటెంట్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హర్ష గారు. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? గుడ్. రియల్లీ అంకిత్ కండ్ అలాగే వెనెల్ కిషోర్ గారి మధ్య సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కామెడీ. సో ఆ సెలక్షన్ ఎవరిది? అదేనండి, ముందు నుంచి చెప్పినట్టు వీ వాంటెడ్ అ ఫ్రెష్ పీపుల్ టు రిప్రజెంట్ ద స్టోరీ. దాంతోపాటు వెనెల్ కిషోర్ ఇస్ అవర్ బ్యాక్ బోన్, సో దట్ మా యంగ్ విజన్ని బయటికి ఆడియన్స్కి రీచ్ అవడానికి వెనెల్ కిషోర్ గారు హెల్ప్ అయ్యారు. సో ఈజ్ లైక్ ఒక ఫ్రెష్ ఫిలిం విత్ అ డాష్ ఆఫ్ వెనెల్ కిషోర్ గారు ఈస్ గోయింగ్ టు బి ద హైలైట్ ఫర్ ద ఫిలిం. సో ఆడియన్స్కి నచ్చుతుంది. అండ్ ప్రేమలు తర్వాత దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ మోర్ ఫిలిం ఆన్ ద సేమ్ లైన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆడియన్స్ చూసి చెప్పాలి. మీరు చెప్పండి, మీకు స్నీక్ పిక్ ఎలా అనిపించింది? నిజంగా ఆ వర్షం వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో చూసినంతసేపు అంటే స్నీక్ పిక్ కాస్త సేపు అయినా ఓకే, కాంబినేషన్ బాగుంది అనిపించింది. సో అలా స్నీక్ పిక్ తోనే అనిపించదు అనమాట. అండ్ రెగ్యులర్ గా లవ్ స్టోరీస్ కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు మీరు. ఈ కాన్సెప్ట్ అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అంటే మీరే రాసుకున్నారు? అంటే చెప్పినట్టు ఏంటంటే కొంచెం ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై రియల్ లైఫ్, అందుకే క్యారెక్టర్ పేరు హర్ష అనే. సో ఏవైతే నా లైఫ్లో హ్యాపీ ఎండింగ్స్ అవ్వలేదో సినిమాలో హ్యాపీ ఎండింగ్ చేసి జస్ట్ మేడ్ ద స్టోరీ ఫర్ ఆడియన్స్. మీ రియల్ స్టోరీ అయినా అయితే ఇది? రియల్ స్టోరీ అని కాదు, ఇన్సిడెంట్ ఫ్రమ్ ఫ్యూ ఇన్సిడెంట్స్, దాన్ని అన్ని కలిపి ఓ రియల్ స్టోరీ ఇస్ వాట్ వీ ట్రైడ్ ఫర్. ఎప్పుడు అనుకుంటున్నారు మూవీ డేట్ కానీ ఇవన్నీ ఎప్పుడు? సో బేసిక్లీ మేమైతే డిసెంబర్ ఎండ్కి ప్లాన్లో ఉన్నాము. సో వెయిటింగ్ ఫర్ దట్, ఇప్పుడే బస్ క్రియేట్ వచ్చి అయితే దెన్ వీ కెన్ లాక్ అ ప్రాపర్ డేట్ అన్న పాయింట్లో. సో లుకింగ్ ఫార్వర్డ్ టు అనౌన్స్ బై ట్రైలర్ లాంచ్ కల్లా వీల్ అనౌన్స్ ద రిలీజ్ డేట్. అండ్ ఫైనల్లీ మీ సినిమా గురించి ఒక మాటలో ప్రేక్షకులకి చెప్పాలి. A fresh take of a young couple which you're going to see and like is the main thing about the film. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much. సో చూసారు కదా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో స్నీక్ పిక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే వెనెల్ కిషోర్ గారి టైమింగ్ అయితే మనం ఎప్పుడూ చెప్పుకుంటాము. అందులోకి అంకిత్ కూడా కామెడీ జోనర్లో, ఫుల్ లెంత్లో కామెడీ జోనర్లో అయితే ఈ క్యారెక్టర్తో రాబోతున్నారు. సో చూసిన స్నీక్ పిక్కే చాలా మంచిగా అనుభూతిని అయితే కలిగించారు. ఇంకా ట్రైలర్, టీజర్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. డిసెంబర్ ఎండింగ్లో ఆర్ ఇన్ జనవరి లో సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేస్తుంది. మీరు కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.